ఆంధ్రప్రభకు స్వాగతం. ఇటీవల భారత్ రక్షణ వ్యవస్థ ఒక క్రూజిల్ మిసైల్‌ని ప్రయోగం చేసింది. ఇది ఎల్ఆర్ఎల్‌కామ్ మిసైల్ అని దీని పేరు. సో, ఈ మిసైల్ ఏంటి? దీన్ని అమెరికా యొక్క తోహాక్ అనేటువంటి ఒక మిసైల్ తోటి పోలుస్తున్నారు మన భారత రక్షణ నిపుణులు. దీని విషయం తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు రిటైర్డ్ కర్నల్ శ్రీ పరం గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం. సార్ ఇప్పుడు దీంట్లో ఇంకా స్పెషాలిటీ ఏంటి సార్? ఇండియాలోనే టోటల్‌గా టెక్నాలజీ తయారైందని చెప్పేసి అన్నారు. సో, టోటల్‌గా ఆత్మనిర్భర్ భారత్ కింద ఇది వచ్చిందని అన్నారు. సో, ఏంటి మనం ఇండియాలో అంటే మనం ఇంతవరకు చేయలేదు, ఇప్పుడు ఎలా చేయగలిగాం? అసలు ఏం దీంట్లో ఏం టెక్నాలజీ మనం తయారు చేసుకున్నాం దీంట్లో? అంటే ఒకటి చెప్పుకోవాల్సిందేంటంటే కేపబిలిటీ లేక కాదండి ఎప్పుడు మనం. ఆ! మనలో సామర్థ్యం లేక మనం దెబ్బతినలేదు. హ్మ్. మన సామర్థ్యంలో నమ్మకం లేక మనం దెబ్బతిన్నాం ఇన్నాళ్ళు. రైట్ లైన్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ లేక దెబ్బతిన్నాం మనం. ఏపీజే అబ్దుల్ కలాం గారు ఎప్పుడో 80స్‌లో, 90స్‌లో ఆయన మన టెక్నాలజీ ఎక్స్‌చేంజ్ ప్రోగ్రామ్‌లో యూఎస్‌కెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళ బాయ్ స్కౌట్ మిసైల్‌ని చూసి, ఆ బాయ్ స్కౌట్ మిసైల్ అని ఒకటి ఉంటుంది అమెరికన్ వీళ్ళలో. ఆ బాయ్ స్కౌట్ మిసైల్ చాలా ఫేమస్ స్టోరీ DRDOలో. ఆ మిసైల్ సిస్టమ్‌ది ఫైల్ మన సైంటిస్ట్‌కి 1 గంట, 2 గంటలు ఇచ్చారు అంతే. అది ఆయన చదివి దానిలో కీ ఆస్పెక్ట్స్ గుర్తు పెట్టుకుని వచ్చి, ఎందుకంటే నోట్ చేసుకోవడానికి వాళ్ళకి మెటీరియల్ ఇవ్వలేదు. మీరు చూడొచ్చు మా ఫైల్, అంతేగాని మీరు నోట్ చేసుకోవడానికి వీల్లేదు అన్నారు అప్పుడు. అప్పుడు వీడియో కెమెరాలు అవి లేవు కదా ఫోటోలు తీసుకోవడానికి. అవును. సో ఆయన అది గుర్తు పెట్టుకుని ఇక్కడికి వచ్చి అగ్ని మిసైల్ సిస్టమ్ లో రిప్రొడ్యూస్ చేశారు దాన్ని. ఇప్పుడు అగ్ని మిసైల్ సిస్టమ్ ఇస్ ద మోస్ట్ ఫియర్డ్ మిసైల్ ఇన్ ద వరల్డ్, వన్ ఆఫ్ ద మోస్ట్ ఫియర్డ్ మిసైల్ సిస్టమ్ ఇన్ ద వరల్డ్. అది IRBM కూడా ఉంది అగ్నిలో, ICBM కూడా ఉంది, క్షిపణి. సో ఏంటంటే ఖండాంతర క్షిపణి అంటాం మనం. ICBM అంటే ఖండాంతర క్షిపణి కేపబిలిటీ తీసుకొచ్చింది అగ్ని మిసైల్ సిస్టమ్. ఇది ఆయన అబ్దుల్ కలాం గారు ఇచ్చిన కేపబిలిటీ మనకి అది. సో అలాంటి కేపబిలిటీ ఉన్న మిసైల్ సిస్టమ్ ని ఆయన 1 గంట, 2 గంటల్లో ఒక ఫైల్ ని చూసి రిప్రొడ్యూస్ చేయగలిగారంటే కేపబిలిటీ లేక కాదు, సామర్థ్యం లేక కాదు మనకి. సో ఒక డిఫరెన్స్ ఏం తీసుకొచ్చామంటే రైట్ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. అండ్ ఇవన్నీ ఏంటంటే DRDO, BEL, BHEL ఇవన్నీ అన్ఫార్చునేట్ గా గవర్నమెంట్ లెగసీ ఉన్న PSUs అండి ఇవన్నీ. ఆ PSU లెగసీస్ లో ఏంటంటే ట్రేడ్ యూనియన్స్ నడిపిస్తాయి వీటిని. ట్రేడ్ యూనియన్స్ తో నడిపించడంతో ఏంటంటే ఒక పుష్ వచ్చిందంటే వాళ్ళు ఒక లెవెల్ తర్వాత అన్ఫార్చునేట్ గా మనం చెప్పుకోవడం, ఇప్పటికి కూడా మనకి ఈ మన దరిద్రం ఏంటంటే మోస్ట్ ఆఫ్ అవర్ నేషనలైజ్డ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, మనవి PSUs ఏవైతే ఉన్నాయో అవి ప్రొడ్యూస్ చేయకపోవడానికి కారణం ఈ లేబర్ యూనియన్ మెనస్ అండి. అవి ఓట్ బ్యాంకులు కాబట్టి పొలిటీషియన్స్ ఎక్కువ డెసిషన్ తీసుకోరు, కానీ వీటిని కొంచెం వాటితో ఇండిపెండెంట్ చేసేసరికి ఏమయ్యాయంటే సైంటిస్ట్ ఎంకరేజ్ చేయడము, డేట్ లైన్స్ ఇచ్చి, టార్గెట్ లైన్స్ ఇచ్చి వాళ్ళని మానిటర్ చేయడంతో ఏమైందంటే వాళ్ళు కొంచెం బయటకు వచ్చి ఈ మేక్ ఇన్ ఇండియా పుష్ వచ్చి రావడంతో ఏమైందంటే ఇప్పుడు మనకు పెర్ఫార్మ్ చేసే బెనిఫిట్స్ ఉన్నాయి అని చూసి వాళ్ళు DRDO లాంటివి ఇమాన్సిపేట్ అయ్యాయి, అవి ఎమర్జ్ అయ్యాయి. సో దాంతో ఏంటంటే ఈ RCI ఒకటి ఎస్టాబ్లిష్ చేశారు మళ్ళీ అబ్దుల్ కలాం గారు. మిసైల్ సిస్టమ్స్ అవన్నీ UN స్క్రూటినీ అవి లేకుండా రీసెర్చ్ సెంటర్ ఇమారత్ అని పెట్టారు. DRDO అది వింగ్, అది పెద్ద డిఫరెన్స్ ఏం లేదు దానికి. మన హైదరాబాద్ లోనే ఉంది అది RCI ఇమారత్. సో దానిలో వెళ్ళి మాక్సిమం మనకి ప్రొడ్యూస్ చేసేవి ఈ RCI నుంచే వస్తున్నాయి ఇవన్నీ మిసైల్ సిస్టమ్స్. దాంతో ఏంటంటే కోర్ టాలెంట్ ని ఐడెంటిఫై చేసి RCI లో వేస్తున్నారు. వాళ్ళకి ఫండింగ్, రీసెర్చ్ కేపబిలిటీస్, వాళ్ళు కావాలంటే ట్రావెల్ చేసి బయట దేశాలకు వెళ్ళి టెక్నాలజీ ఎక్స్చేంజ్ చేసుకోవడము, వీటిలన్నింటిని ఎంకరేజ్ చేసి మీరు బయట కాంపోనెంట్స్, బయట టెక్నాలజీని ఇండియాలో తీసుకొచ్చి ఇండియనైజ్ చేసి ఇండియాలో ప్రొడ్యూస్ చేయండి. సో దట్ ఏమవుతుంది ఆత్మనిర్భర్లో ఏముంటుంది, మీరు ఇప్పుడు ఇక్కడ ప్రొడ్యూస్ చేశారు కాబట్టి టెక్నాలజీ కోసము, లేకపోతే రిపేర్స్ కోసము, మెయింటెనెన్స్ కోసం మీరు వేరే చోట చూడక్కర్లేదు. ఇంటర్నెట్ ఇదివరకు ఏమైందంటే వెపన్ సిస్టమ్ తెచ్చుకునేవాళ్ళు. వెపన్ సిస్టమ్ తెచ్చుకుని ఇప్పుడు బోఫోర్స్ గన్స్ చూడండి, ఫెంటాస్టిక్ గన్స్ అండి, తప్పర్థం చేసుకోవచ్చు. బోఫోర్స్ గన్స్ చేసిన సేవ కార్గిల్ యుద్ధంలో నేను లైవ్ గా ఉండి నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. బోఫోర్స్ గన్స్ చేసిన సేవ చాలా తక్కువ వెపన్ సిస్టమ్స్ చేసి ఉంటాయి మనకి. బట్ ఏంటి బోఫోర్స్ గన్స్ మనం తెచ్చినప్పుడు ఏంటి, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ సైన్ చేసుకోలేదు. దాంతో ఏంటి వాటివి రింగ్స్ అని ఉంటాయి, మెయింటెనెన్స్ కోసము బోఫోర్స్ రింగ్స్ అని ఉంటాయి. ఆ రింగ్స్ అవి కూడా మనకి ఫారెన్ నుంచి వచ్చాయి. సో మనకు కావాలంటే డిమాండ్ పెట్టుకోవాలి, ఫారెన్ నుంచి రావాలి, గవర్నమెంట్ క్లియరెన్స్ రావాలి. అప్పటిదాకా ఏంటి, గన్ ఈజ్ అన్సర్వీసబుల్, గన్ ని మనం వాడలేము. అలాంటిది మీరు వెపన్ సిస్టమ్ తీసుకొచ్చి ఇండిజినస్ గా మీరు చేస్తారంటే ఓకే ప్రొడ్యూస్ చేయాలి, ఇన్ని వెపన్స్ ఉన్నాయి, ఈ ప్రొడ్యూస్ చేసుకోవాలి, మన దగ్గర పెట్టుకోవాలి. సో ఇండియన్ కాస్టే కాబట్టి కాస్ట్, ఇంపోర్ట్ కాస్ట్ తగ్గడము, అప్రూవల్ టైమ్ లైన్స్ తగ్గడము. సో ఏంటంటే టర్న్ అరౌండ్ టైమ్స్ అంటే వెపన్ అవైలబిలిటీ సిస్టమ్. మీరు యుద్ధాలు గెలిచేది మీ లాజిస్టిక్ సపోర్ట్ మీద. సో లాజిస్టిక్ సపోర్ట్ ఎంత కంటిన్యూస్ ఉంటే అంత క్లియర్ గా యుద్ధంలో అడ్వాంటేజ్ ఉంటుంది. సో ఏంటంటే మీకు వెపన్ సిస్టమ్ అవైలబిలిటీ పెరిగిపోయింది మీకు ఆత్మనిర్భర్ తోటి. 95%, 94% ఉన్న వెపన్ సిస్టమ్ అవైలబిలిటీ ఇప్పుడు మీకు 99.5% దాకా వచ్చింది. అంటే మీకు నాన్ అవైలబిలిటీ ఆఫ్ వెపన్ సిస్టమ్ అనేది లేనే లేకుండా అయిపోయింది.
అది ఆత్మనిర్భర్ మేక్ ఇన్ ఇండియా ఇచ్చిన పుష్ అండి. అది మనం గ్రహించాం కానీ, మన ఇంటర్నల్ పాలిటిక్స్ వల్ల మనం గ్రహించాం కానీ, అది మన లాస్ట్ 12 years లో కంటిన్యూన్స్ ఆఫ్ పాలసీ ఉండడం వల్ల, ఈ కరెంట్ గవర్నమెంట్ చేస్తున్న దీని వల్ల పెద్ద హెల్ప్ జరిగిందండి దానివల్ల. సరే, పూర్తిగా ఇది ఇండియనైజ్డ్ మొత్తం ఇండియా టెక్నాలజీతో తయారైంది మొదటి నుంచి. సో జనరల్గా ఇలాంటి ఒక మిసైల్స్ తయారు కావడానికి అంటే రీసెర్చ్ డిఆర్డిఓ లాంటి సంస్థలు పనిచేయాలి, ఇంకా రకరకాల సంస్థలు పనిచేయాలి. సో ప్రోటోటైప్ తయారయ్యి దీన్ని ప్రొడక్షన్ రావడానికి సో టోటల్గా ఎంత టైం తీసుకుంటుంది, ఎంతమంది వర్క్ చేస్తారు, ఏవే సంస్థలు వర్క్ చేస్తాయి? మీకు చెప్పాలంటే మల్టిపుల్ ఏజెన్సీస్ ఉంటాయండి. డిఆర్డిఓ, ఆర్సీఐ గురించి నేను మీకు చెప్పాను ఆల్రెడీ. ఇవి యాక్టివ్ గా ఉంటాయి. ఐడియేషన్ లోను, డిజైన్ లోను వీళ్ళు ఉంటారు. బట్ కాంపోనెంట్ బేస్డ్ మీకు ఫ్యూయల్ సిస్టమ్స్ కావాలి, గైడెన్స్ సిస్టమ్స్ కావాలి. సో మీకు ఎన్ని సంస్థలు అంటే మనం పిన్ పాయింట్ చేయడం చాలా కష్టం, ఎందుకంటే దానిలో చిప్స్ కావాల్సి వస్తాయి. చిప్స్ కి కోసం చిప్ మ్యానుఫ్యాక్చరర్స్ ఉంటారు. సో అవి దానిలో టెక్నాలజీ కోసము, ప్రోగ్రామింగ్ సపోర్ట్ కావాలి. అన్ని డిఆర్డీలో ఉండవు కదా. దాని తర్వాత మౌంటింగ్ సిస్టమ్స్, టెస్ట్ ప్లాట్ఫామ్స్, వాటి కోసం బిహెచ్ లాంటి ఏజెన్సీస్ కావాలి. దాని తర్వాత మ్యూనిషన్ సిస్టమ్స్ అవి ఉంటాయి. దాని తర్వాత అట్లాంటివి ఫ్యూయల్ సిస్టమ్స్ అవి ఉంటాయి. వాటి కోసం మీరు ఫ్యూయల్ సిస్టమ్స్ అవి కావాలంటే కంపాటిబిలిటీ అవి చేయడానికి మీరు భారత్ పెట్రోలియం లాంటి ఫ్యూయల్ ప్రొడ్యూసర్స్ వాళ్ళతో మీకు టైప్ కావాలి. అలాగే ఐడియల్ లాంటి ఇండియన్ డైనమిక్స్ లిమిటెడ్ వాళ్ళు లాంటి వాళ్ళు సపోర్ట్ కావాలి. సో ఇవన్నీ క్లోజ్ కొలాబరేషన్ లో పనిచేస్తాయి. దాంతో పాటు బోల్డ్ స్టార్ట్అప్స్ వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తాం మనం. టెక్నాలజీ స్టార్ట్అప్స్, ఐటీ స్టార్ట్అప్స్ ప్లస్ ప్రోగ్రామింగ్ స్టార్ట్అప్స్ ఇవన్నీ ఉంటాయి. వాళ్ళని ప్రమోట్ చేసి వాళ్ళకి ఏమంటే షార్ట్ టర్మ్ టార్గెట్స్ ఇస్తాం. వీళ్ళందరికీ మనం ఏం చేస్తున్నామో చెప్పలేము, కానీ మనం ఏంటో చెప్పాలి. సో అలాంటివి బోర్డులతో మంది ఎక్కువ. సో నీడ్ టు నో బేసిస్ మీద వాళ్ళకి చెప్తాం, బాబు మాకు ఈ టెక్నాలజీలో, ఈ ప్రోగ్రామ్ లో మాకు ఇది కావాలి, ఇది ఆబ్జెక్టివ్. ఈ ఆబ్జెక్టివ్ లో మాకు ఏంటంటే ఫ్యూచర్ లో ఈ ఆబ్జెక్టివ్ నుంచి ఇక్కడ దాకా వెళ్ళొచ్చు, ఈ రిక్వైర్మెంట్ దాకా ఉండదు. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే రిసర్చ్ అండ్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్, రిక్వైర్మెంట్ ఫైనలైజేషన్, రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అది డిఆర్డిఓ, ఆర్సీఐ ఇన్ కొలాబరేషన్ విత్ ఎట్లా డిప్లాయ్ చేయాలంటే అట్లా. ఇప్పుడు డిఆర్డీలో వాటిల్లో ఆర్మీ నుంచి కూడా మా వాళ్ళు కూడా వెళ్తారు పోస్ట్. ఆ ఆర్మీ ఆఫీసర్స్ ఏం చేస్తారంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు వెళ్తారు. టెక్నాలజీలోను మెయింటెనెన్స్ లోను ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు వెళ్తారు. టెక్నాలజీ, మెయింటెనెన్స్ అండ్ యూసేజ్ ఆఫ్ వెపన్ సిస్టమ్స్ ఉన్న వాళ్ళు వెళ్తారు. వాళ్ళు ఏం చేస్తారు, ఎటువంటి కండిషన్స్ లో యూజ్ చేస్తాము, ఎలా యూజ్ చేస్తామని చెప్తారు. మెయింటెనెన్స్ వాళ్ళు ఏం చెప్తారు, వీటిని మెయింటైన్ చేయడానికి మాకు వచ్చే రిక్వైర్మెంట్ ఏంటనేది చెప్తారు. టెక్నాలజీ వాళ్ళు ఏం చెప్తారు, మాకు టెక్నాలజీలో మాకు అడాప్టేషన్ కోసం ఏమేమి కావాలని చెప్తారు. సో ఈ స్పెసిఫికేషన్స్ అన్ని తీసుకెళ్లి ఆ ప్రొడక్షన్ లైన్ లో పెడితేనే కానీ మీరు సక్సెస్ఫుల్ గా వెపన్ ప్లాట్ఫామ్ సిస్టమ్స్ తయారు చేయలేరు. దాని తర్వాత మీరు బీటా టెస్టింగ్ ఉంటుంది. అంత సిస్టమ్ అయ్యాక తీసుకెళ్లి మల్టిపుల్ ఏరియాస్ లో ట్రై చేయాలి. అంటే ఎక్స్ట్రీమ్ వెదర్ లో ట్రై చేయాలి. ఎక్స్ట్రీమ్ వెదర్ లో ట్రై చేయాలంటే మీరు థార్ డెజర్ట్ లోకి తీసుకెళ్ళి, రాజస్థాన్ లో వాటికి తీసుకెళ్ళి ట్రై చేయాలి. దానికి మీరు ఆర్మీ ఇన్వాల్వ్మెంట్ కావాలి. ట్రాన్స్పోర్టేషన్ కోసం మీకు ఎయిర్ ఫోర్స్ ఇన్వాల్వ్మెంట్ కావాలి. సీ బేస్ చేయాలంటే నేవీ ఇన్వాల్వ్మెంట్ కావాలి. వాటి సెక్యూరిటీ కోసం మీకు సిఆర్పిఎఫ్ లాంటి ఏజెన్సీస్ కావాలి. సో మీకు లిస్ట్ రాసుకుంటే పోతే చాట భారతం అంత లిస్ట్ వెళ్తుంది, మీరు ఎంతమంది ఇన్వాల్వ్ అయి ఉంటారు అనేది. బట్ ఏంటంటే మోస్ట్ ప్రౌడ్ మూమెంట్ అండ్ మోస్ట్ ప్రౌడ్ పార్ట్ ఏంటంటే అన్ని మన ఇండియన్ ఏజెన్సీస్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. సో దాంతో ఏమవుతుందంటే ఇంటర్నల్ డిపెండెన్సీ, ఇంటర్నల్ కాన్ఫిడెన్స్. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కొలాబరేషన్, కలిసి పని చేయాలి, నేషనల్ ఇంట్రెస్ట్ కి కలిసి పనిచేయాలి. ఇంటర్ ఏజెన్సీ వర్క్, ఇంటర్ ఏజెన్సీ అలయన్స్, ఇంటర్ ఏజెన్సీ కొలాబరేషన్ అనేది పెరుగుతుందండి. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. యుద్ధం జరిగినప్పుడు ఇంటర్ ఏజెన్సీ డిపెండెన్సీ ఉండడం అనేది, ఇండియన్ ఏజెన్సీస్ ఇండివిజువల్ కంపార్ట్మెంట్స్ లో చేయలేము, ఇట్లా అన్ని చేతులు కలిసి ఉన్నట్టు పనిచేయాలి. అవి ఇట్లాంటి టైమ్స్ లో మనం నేర్చుకుంటాం కాబట్టి క్రాస్ ఏజెన్సీ కొలాబరేషన్ ఎట్లా ఉంటుంది అనేది యుద్ధంలో ఈజీ అవుతుంది. అండ్ ఫైనల్లీ మీరు అడిగిన క్వశ్చన్ కి ఎన్నాళ్ళు పడుతుందంటే, ఒక మిసైల్ సిస్టమ్ ని ఐడియేట్ చేసి, రీసెర్చ్ చేసి, అప్రూవల్స్ తీసుకొచ్చి దాని తర్వాత మీరు ఫాస్ట్ ట్రాక్ చేసినా కూడా ఒక సక్సెస్ఫుల్ మిసైల్ బిల్డ్ చేయడానికి 5 నుంచి 6 ఏళ్ళు కనీసం పడుతుంది.